Let's go ahead and get started. So welcome everyone. So ఈరోజు గణేష్ చతుర్థి కదా. సో అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో విత్ దాట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు ప్రైమరీగా మనం బిలీఫ్ సిస్టమ్స్ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఈవెన్ లాస్ట్ క్లాస్ లో కూడా చాలా మంది ఈ బిలీఫ్ సిస్టమ్స్ గురించి అడిగారు అంతకుముందు కూడా. సరే, ఐ ఫెల్ట్ యూనో క్లాస్ చేద్దాం దీని మీద అని చెప్పేసి సో అనుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బిలీఫ్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఈ బిలీఫ్ సిస్టమ్స్ అనేవి మన రియాలిటీ ల్యాండ్స్కేప్ ని, మన యొక్క రియాలిటీని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి ఈ బిలీఫ్ సిస్టమ్స్ అనేది ఈరోజు చూద్దాం. సో బిలీఫ్ సిస్టమ్స్ అంటే బేసికలీ ఈ ఎర్త్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆల్మోస్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఐ థింక్ దెర్ ఆర్ అబౌట్ 6 billion పీపుల్ ఆన్ దిస్ ప్లానెట్ కదా. వీళ్ళందరూ కూడా ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ లో ఇరుక్కునే ఉంటారన్నమాట. అంటే పీపుల్ ఆర్ హిప్నటైజ్డ్ బై దీస్ బిలీఫ్ సిస్టమ్స్ అన్నమాట. సో యూజువల్ గా ఎట్లా ఉంటుందంటే, ఈ ఆల్మోస్ట్ లైక్ ఈ యొక్క ఎర్త్ యొక్క ఈ మాస్ కాన్షియస్నెస్ గ్రిడ్ లో దాని యొక్క ప్రభావానికి ఇరుక్కుని ఉంటారు అనమాట వీళ్ళందరూ. సో మాస్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? మాస్ కాన్షియస్నెస్ అంటే ఈ ఎర్త్ మీద ఉన్నటువంటి మనుషులు అందరి యొక్క ఆలోచనలు, ఐడియాస్, సజెషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటి యొక్క గ్రిడ్ నే, వీటన్నిటి యొక్క లేయర్ నే మాస్ కాన్షియస్నెస్ అంటారు అన్నమాట. సో ఈ మాస్ కాన్షియస్నెస్ యొక్క ప్రభావంలో మనుషులందరూ మోస్ట్లీ ఆల్మోస్ట్ ఎవ్రీ హ్యూమన్, మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఇరుక్కుని ఉంటారు అనమాట. సో చాలా మంది ఈ ప్రభావం నుంచి బయటకి రాలేకపోతూ ఉంటారు అనమాట. కొంతమంది సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకుంటూ ఉంటారు. ఎట్లా అంటే, ఇప్పుడు బయట మనకి ఈ సొసైటీలో వేరే పర్సన్ కానీ, కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ, కొన్ని గ్రూప్స్ కానీ, ఇట్లా రకరకాల సోర్సెస్ నుంచి మనం ఈ బిలీఫ్ సిస్టమ్స్ ని మన ఓన్ ల్యాండ్స్కేప్ లోకి, రియాలిటీ ల్యాండ్స్కేప్ లోకి తెచ్చుకుంటాం అనమాట. ఇది తెచ్చుకున్న తర్వాత అదేమవుతుంది, ఒక్కసారి మన రియాలిటీ ల్యాండ్స్కేప్ లోకి వచ్చిన తర్వాత అది ఇంకా మనల్ని ఇంపాక్ట్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. సో ఎట్లా అంటే, we ఆల్మోస్ట్ టేక్ దోస్ బిలీఫ్ సిస్టమ్స్ యాజ్ అవర్ ఓన్. సో ఆ ప్రభావం నుంచి మనం బయటపడడం చాలా కష్టం అవుతుంది. ఈ రియాలిటీ ల్యాండ్స్కేప్ లోకి ఒక్కసారి వచ్చి బిలీఫ్ సిస్టమ్ ఇరుక్కుంది అంటే. బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా పోటెంట్ ఎనర్జీ అన్నమాట. అంటే అది అంత సామాన్యంగా ఒక్కసారి మన దగ్గరికి వచ్చిన తర్వాత మన విడిచి వెళ్ళడం అనేది చాలా కష్టం, బిలీఫ్ సిస్టమ్ అనేది. సో బిలీఫ్ సిస్టమ్స్ అనేవి మన యొక్క రియాలిటీని క్రియేట్ చేస్తాయి అన్నమాట. నో మ్యాటర్ వాట్, బిలీఫ్ సిస్టమ్స్ క్రియేట్ అవర్ రియాలిటీ. సో ఈ రకంగా మనుషులందరూ ఏం చేస్తూ ఉంటారంటే, అనేక బిలీఫ్ సిస్టమ్స్ ని మనలోకి తీసుకుని వాటిని మన సొంత బిలీఫ్స్ గా వాటిని అన్వయించుకుని అలా బ్రతికేస్తూ ఉంటారన్నమాట. ఎట్లా హ్యూమన్స్, హౌ హ్యూమన్స్ లివ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎట్లా చెప్పండి? సో రోజు మార్నింగ్ లెగుస్తారు, దెన్ యు గెట్ రెడీ అండ్ గో టు వర్క్, అండ్ దెన్ కమ్ బ్యాక్ హోమ్ ఇన్ ద ఈవినింగ్, అండ్ దెన్ అగైన్ ద నెక్స్ట్ డే అగైన్ యు జస్ట్ గెట్ అప్, గెట్ రెడీ, గో టు వర్క్, అండ్ దెన్ కమ్ బ్యాక్ హోమ్. ఇట్లా ప్రోగ్రామ్ చేసిన రోబోట్ లాగా ఎవ్రీ డేని గడిపేస్తూ ఉంటారు. కానీ మనుషులకి లేనిది ఏంటంటే, నెంబర్ 1 ఫీలింగ్ ఉండవు. ఫీలింగ్, అండ్ దే డోంట్ ఎక్స్పీరియన్స్ their life
And number 3 is they don't believe that they can create. So what I'm trying to tell you here is we can create our own reality anamata. We can experience our own reality. So ఈ రకంగా మనం బిలీఫ్ సిస్టమ్స్ ప్రభావంలో పడి ఫీలింగ్స్ ని, ఎక్స్పీరియన్సెస్ ని, అసలు ఎక్స్పీరియన్స్ మీద రిఫ్లెక్ట్ అవడమే మర్చిపోతూ ఉంటాం. మన యొక్క లైఫ్ ని ఫీల్ అవడమే మర్చిపోతూ ఉంటాం అనమాట ఈ బిలీఫ్ సిస్టమ్స్ ప్రభావంలో పడి. కానీ ఈ బిలీఫ్ సిస్టమ్స్ అనేవి మనకి సో ఈ బిలీఫ్ సిస్టమ్స్ అనేవి మనకి చాలా చాలా పోటెంట్ ఎనర్జీ అనమాట. ఒక్కసారి మన మైండ్స్ ల్యాండ్స్కేప్ లోకి వచ్చినాయి అంటే అవి బయటికి పోవడమే కష్టం. సో ఈ రకంగా కానీ మనం వేరే వాళ్ళ వ్యూస్ నుంచి, వాళ్ళ ఐడియాస్ నుంచి మనం బిలీఫ్ సిస్టమ్స్ క్రియేట్ చేసుకుంటాం కదా. దానికంటే కూడా మంచి పద్ధతి ఏంటి అంటే మన ఓన్ బిలీఫ్ సిస్టమ్స్ ని మనం క్రియేట్ చేసుకోవడం బెటర్. అంటే మన ఓన్ బిలీఫ్ సిస్టమ్ దట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ అదర్స్. అంటే వేరే వాళ్ళ యొక్క బిలీఫ్స్ మీద డిపెండ్ అవ్వనటువంటి ఒక పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ ని మనం క్రియేట్ చేసుకుంటే then it gives you a much more relief, much more sense of being anamata. So చాలా మంది ఏం చేస్తుంటారంటే, సో మనం ఈవెన్ న్యూ ఏజ్ సర్కిల్స్ లో కూడా వినే ఉంటాం ఏంటంటే వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అంటాం. సో కానీ వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అనేది చాలా మందికి ఆ కాన్సెప్ట్ తెలుసు. చాలా మంది అంటూ ఉంటారు ఏంటంటే, నేను ట్రై చేశాను సార్, ఇది నాకు వర్క్ అవ్వలేదు. ఐ వాంటెడ్ టు క్రియేట్ మై ఓన్ రియాలిటీ. ఐ డిడ్ మై పాజిటివ్ అఫర్మేషన్స్, కానీ నాకు నా రియాలిటీ క్రియేట్ అవ్వట్లేదు అంటారు. ఎందువలన? బికాస్ యూ డిడ్ అఫర్మేషన్స్ విచ్ ఇస్ ఫైన్, బట్ దాంట్లో కావాల్సినంత ప్యాషన్ లేదు. అంటే యూ డిడ్ నాట్ మేక్ ఎ కాన్షియస్ చాయిస్ టు క్రియేట్ యువర్ రియాలిటీ అనమాట. అందువలన మీకు ఆ క్రియేషన్ ఆఫ్ రియాలిటీ అది మీకు వర్కౌట్ కాదు. సో ఓకే, సో ఈ విధంగా మనుషులందరూ స్టక్ అయి ఉంటారు అనమాట ఈ బిలీఫ్ సిస్టమ్స్ లో. ఈ బిలీఫ్ సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనర్జీ. టైమ్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ బికాస్ ఈ బిలీఫ్ సిస్టమ్ దేనిలో అయితే మనం ఇరుక్కుని ఉంటామో ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది ఇంకా వేరే బిలీఫ్ సిస్టమ్స్ ని కూడా తనలోకి అట్రాక్ట్ చేసేటువంటి క్యాపబిలిటీ బిలీఫ్ సిస్టమ్స్ ఉందన్నమాట. అంటే మీరు ఒక్కసారి ఒక బిలీఫ్ సిస్టమ్ లో ఇరుక్కుంటే ఆ బిలీఫ్ సిస్టమ్స్ అనేటువంటివి మీకు అడిషనల్ ఎనర్జీస్ ని కూడా దే విల్ డ్రాగ్ టు దెమ్. ఎలాగో ఆ బిలీఫ్ సిస్టమ్స్ ని సపోర్ట్ చేయడానికి వేరే ఎనర్జీస్ ని కూడా దే విల్ డ్రా టు దెమ్సెల్వ్స్ అన్నమాట. అట్లా ఆ బిలీఫ్ సిస్టమ్స్ అనేవి మీ యొక్క రియాలిటీ ల్యాండ్స్కేప్ లో ఇరుక్కుని ఉంటాయి. అండ్ ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంతమంది చెప్తారు ఏంటంటే యు ఆర్ గాడ్ ఆల్సో అని చెప్పి. కానీ మనకి అట్ ద సేమ్ టైం ఇంకో బిలీఫ్ సిస్టమ్ కూడా ఉంది ఏంటంటే యు ఆర్ ఎ లిటిల్ టైనీ హ్యూమన్. ఐ మీన్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఓన్లీ సో అండ్ సో అని చెప్పి. ఈ రకంగా అపోజింగ్ బిలీఫ్ సిస్టమ్స్, కాంట్రడిక్టరీ బిలీఫ్ సిస్టమ్స్ కూడా మనకి సైమల్టేనియస్ గా వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ రకంగా వర్క్ అయినప్పుడు ఏమవుతుంది, మీ రియాలిటీ ల్యాండ్స్కేప్ లో ఈ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్ with opposing forces working together, so it all becomes an interwoven mess in your mind's landscape anamata, and you are under the spell of belief systems. దానిలోంచి బయటికి రాలేరు. సో దానిలోంచి బయటికి రావడం చాలా కష్టం అన్నమాట. అయితే ద మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే, మనుషులకి ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ మేక్ కాన్షియస్ చాయిస్.
ఇన్ ఎనీ బిలీఫ్ సిస్టమ్, దేనిలో అయినా వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని కాన్షియస్ చాయిస్ చేసుకోవడానికి ఎలా చేయదు అది. ఎందుకంటే మీరు మొట్టమొదటి నుంచి మీ మైండ్ కు కంట్రోల్ ఇచ్చేసి ఉంటారు కదా. సి ఐఎమ్ గివింగ్ కంట్రోల్ ఫర్ మై మైండ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అని చెప్పేసి. సో అదేం చేస్తుంది, ఆ మైండ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మిమ్మల్ని ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ ఎనీ గివెన్ సిచ్యువేషన్ మీ యొక్క ఈగోని ప్రొటెక్ట్ చేయాలని. సో యూ హ్యావ్ గివెన్ కంట్రోల్ టు యువర్ మైండ్. సో ఈ మైండ్ ఏముంటుంది అంటే ఇట్ విల్ నాట్ అలౌ యూ టు మేక్ ఎ కాన్షియస్ చాయిస్. సో మీరు ఇంకా అదే మైండ్ సెట్ లో ఉండిపోతారు అనమాట. కానీ ఒక్కసారి మీరు కనుక కాన్షియస్ గా ఒక చాయిస్ చేసుకుని ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దీస్ బిలీఫ్ సిస్టమ్స్ అనుకుంటే you can come out of these consciousness grid work అన్నమాట. దీనిలోంచి బయటకు వచ్చేయచ్చు. సో మీరు ఎసెన్షియలీ మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఈ బిలీఫ్ సిస్టమ్స్ అంటే, నెంబర్ 1 ఫ్రమ్ అనదర్ పర్సన్. అంటే వేరే వాళ్ళ మీరు కాకుండా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీస్ కానీ, లేదంటే మీ కోవర్కర్స్ ఆర్ ఎనీవన్, వీళ్ళందరి నుంచి మీరు అనేక బిలీఫ్ సిస్టమ్స్ ని మీ సొంత వాటిగా తీసుకుంటూ ఉంటారు, యువర్ ఓన్ బిలీఫ్స్ గా. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఫ్రమ్ ఆర్గనైజేషన్స్. like for example, if you take some spiritual organizations, akkadi nunchi vastayi konni beliefs. And most beliefs come from the mass consciousness, and some of them come from your televisions, your TVs, your newspapers. వీటన్నిటి నుంచి కూడా మనం ఈ బిలీఫ్ సిస్టమ్స్ ని తీసుకుంటాం మనం. సో ఈ బిలీఫ్ సిస్టమ్స్ అనేవి మన యొక్క ఫ్యూచర్ పొటెన్షియల్స్ యాక్టివేట్ కాకుండా మనని పట్టి ఉంచేటువంటి యాంకర్ పాయింట్స్ అన్నమాట ఈ బిలీఫ్ సిస్టమ్స్. సో అందుకనే చాలా మందికి, సార్ నేను ఇట్లా కావాలనుకున్నాను కానీ నాకు లైఫ్ లో అవ్వట్లేదు, నేను ఎంత ప్రయత్నం చేసినా అంటారు. వై? ఎందుకంటే బికాస్ యు ఆర్ స్టక్ ఇన్ బిలీఫ్ సిస్టమ్స్ అన్నమాట. So all that you have to do is make a conscious choice to get out of those belief systems అన్నమాట. సో మీరు అట్లా కాన్షియస్ చాయిస్ చేసుకుని ఈ బిలీఫ్ సిస్టమ్స్ నుంచి మీరు బయటికి వస్తే what happens is you meet your own essence అన్నమాట. అంటే your own I amness అన్నమాట. So once you let go of all of the belief systems, అంటే including the small ones and the big ones, ప్రతి ఒక్కదాన్ని కూడా మనం బిలీఫ్ సిస్టమ్ ని వదిలేయాల్సి ఉంటుంది. The biggest belief system that you have to let go మనుషులందరిలో ఉన్నది ఏంటంటే the concept of God. This is the most insidious and the biggest building block in humans ఏంటంటే God. So హ్యూమన్ బీయింగ్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నటువంటి ఈ గాడ్ అనే కాన్సెప్ట్ ఇట్ కంట్రోల్స్ us. It puts a hierarchy and then again it makes us go through several routines, and then it also makes us feel that we are small and God is such a grand being అని. సో ఇట్లా రకరకాలుగా మనకి ఈ బిలీఫ్ సిస్టమ్స్ అనేవి మన లైఫ్ లో అట్లా యాంకర్ పాయింట్స్ లాగా లాగుతూ ఉంటాయి అన్నమాట బయటికి. ఇట్లా లాగినప్పుడు ఏమవుతుంది, మనకి ఎనర్జీ స్టక్ అవుతుంది. వీ గెట్ స్టక్, ద ఎనర్జీ గెట్ స్టక్. బట్ ఎనర్జీ యొక్క న్యాచురల్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఎనర్జీ ఆల్వేస్ మిమిక్స్ ఇట్ సెల్ఫ్ and then recreates itself and expands. So any energy that is stuck within you
ఇట్ కెనాట్ స్టక్ దేర్ ఫర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట. సో దేర్ ఫోర్ ఏమవుతుంది అంటే ఆ ఎనర్జీ అనేది కొంతకాలం మీలో ఉంటుంది, అండ్ ఆ తరువాత కొంతకాలం తర్వాత ఇట్ గెట్స్ స్టైఫుల్. అంటే సో అందుకనే చాలా మంది కొన్ని సంవత్సరాల పాటు 5, 10, 15, 20 సంవత్సరాల పాటు ఏదైనా బిలీఫ్ సిస్టమ్ లో స్టక్ అవ్వచ్చు. బట్ అట్ సమ్ పాయింట్ దే రియలైజ్ ఏంటంటే దిస్ ఇస్ నాట్ వర్కింగ్ ఫర్ మీ అని చెప్పేసి. సో ఏం చేయాలి అంటే మనం the only thing that we need to do is to let go of all of the belief systems that you are stuck in, that do not serve you. అంటే మీకు అవసరం లేనటువంటి ఏదైనా బిలీఫ్ సిస్టమ్స్ ని మీ నుంచి వదిలేసుకోవాలన్నమాట. అంటే మీకు ఏదైతే సర్వ్ చేయట్లేదో అటువంటి వదిలేసుకుని మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ క్రియేట్ ఎ బిలీఫ్ సిస్టమ్ just for yourself, which is not dependent on people, on other people or on the society. So itla చేసినప్పుడు ఏంటంటే మీకు ఎప్పుడైతే ఈ బిలీఫ్ సిస్టమ్స్ అన్నిటినీ వదిలేస్తారో అప్పుడు then you encounter your own self. So you may call it as soul, or you may call it as higher self, your essence, then it comes to you. So when it comes, your body's rejuvenation system అనేది ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. యాక్చువల్ గా మనకి ఈ హెల్త్, బాడీ హెల్త్ అనేది ఇది ఒక పెద్ద బిలీఫ్ సిస్టమ్ అన్నమాట. ఏంటి, మనం బాడీ హెల్తీగా ఉండాలంటే కొన్ని వైటమిన్స్ వాడండి అని చెప్తా ఉంటారు, లేదంటే కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటించమని చెప్తూ ఉంటారు మనకి కదా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిలీఫ్ సిస్టమ్స్. ఇన్ రియాలిటీ మీ బాడీ యొక్క ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ ఫార్ గ్రాండర్ దాన్ యువర్ మైండ్స్ ఇంటెలిజెన్స్. మీ మైండ్ కి బాడీ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలియదు, మీకు బాడీ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలియదు. బాడీ హ్యాస్ అన్ ఇంటెలిజెన్స్ టు రిపేర్ ఇట్ సెల్ఫ్, అంటే దాన్ని అంతటా అది బాగు చేసుకోగల క్యాపబిలిటీ దానికి ఉంది. కానీ బట్ విత్ అవర్ లిమిటెడ్ మైండ్ వీ డోంట్ అలౌ ఇట్ టు హ్యాపెన్. సో ఆల్ దట్ యువర్ బాడీ నీడ్స్ ఈజ్ a permission to heal itself, a permission to live. So but we don't consciously do it. So just take a good deep breath and then ask your body to heal itself. So then it will happen. So but you should not be stuck in any belief systems. So ఆ రకంగా మనం అనేక రకాలుగా ఈ బిలీఫ్ సిస్టమ్స్ లో స్టక్ అయి ఉంటాం. అది చిన్నదవచ్చు, పెద్దదవచ్చు, ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ అయినా కూడా అవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమంటారు, సి వెన్ యు ఆర్ ఇన్ ఎ సొసైటీ, సో యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్ సచ్ ఎ వే, యూ హ్యావ్ టు డూ ఎ పర్టిక్యులర్ జాబ్. అంటే నువ్వు సాఫ్ట్వేర్, ఐటీ జాబ్, లేదంటే డాక్టర్ ఆర్ ఇంజనీర్ ఇలా అవ్వాలి అనేటువంటి కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ అనేవి మన పేరెంట్స్, మన సొసైటీ నుంచి దే ఇంపోర్ట్ దోస్ బిలీఫ్ సిస్టమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ దేర్ ఫోర్ వాళ్ళకి, మన పిల్లలకి ఇష్టం లేకపోయినా కానీ మనం వాటిలో జాయిన్ చేస్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళు చదవాల్సిందే చచ్చినట్టు అని. బట్ మనం ఏం చేయమంటే వాళ్ళకి ఏమి ఇష్టం, ఏం కావాలి అనేది తెలుసుకోకుండా మనం వాళ్ళ మీద మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం అనమాట మన యొక్క బిలీఫ్స్ ని. సో దెన్ వాట్ హ్యాపెన్స్, ఇట్ క్రియేట్స్ a tremendous opposing energy అన్నమాట. So then your kids battle with your ideas and your suggestions on them. So it creates a tremendous imbalance in them, on them. So
ఈ రకంగా మనం అనేక బిలీఫ్ సిస్టమ్స్ లో ఇరుక్కుని ఉంటాం. సో ఈ బిలీఫ్ సిస్టమ్స్ నుంచి బయటికి వస్తే మాత్రమే, ప్రతి ఒక్క బిలీఫ్ సిస్టమ్ నుంచి కూడా మనం బయటికి రావాల్సి ఉంటుంది. ఇలా బయటికి వచ్చినప్పుడే మన యొక్క ఫ్యూచర్ పొటెన్షియల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి అయితే ఈ బిలీఫ్ సిస్టమ్స్ నుంచి ఎలా బయటికి రావాలి అని అడగచ్చు. బిలీఫ్ సిస్టమ్ నుంచి ఎలా బయటకు వస్తారు? అసలు బిలీఫ్ సిస్టమ్ ని క్రియేట్ చేసుకుందే మీరే కదా. సో యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ద బిలీఫ్ సిస్టమ్. సో యూ కెన్ అన్క్రియేట్ ద బిలీఫ్ సిస్టమ్ దట్ యు హావ్ క్రియేటెడ్. డోంట్ ఆస్క్ మీ how you have created the belief system for yourself. You are an actor and you know how to create. And if you know how to create, you also know how to uncreate. All right? So maybe అంటే మీరు ఒక సింబాలిక్ గా, ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ గో టు ద ఫైర్ అండ్ మొత్తం బిలీఫ్ సిస్టమ్స్ అన్నిటిని ఫైర్ లో వేసేయండి, మొత్తం మాడిపోతాయి అవి. వాట్ దట్ మీన్స్ ఇస్, సింబాలిక్ గా ఫైర్ హ్యాస్ దిస్ capability of transmutation. So అంటే it can transmute, it can transform anything, kada. So fire. And similarly, just ఒక పెద్ద గాలి ఏదైనా వచ్చింది అనుకోండి, just it is wiping away all the belief systems from you. అంటే సింబాలిక్ గా you can do anything you want to let go of all of those belief systems from your reality landscape, from your mind's landscape అన్నమాట. So basically be in your point of presence and take good deep breaths and let each of those belief systems go away from you. So మీరు even every single day you can practice this to let go of all the belief systems అన్నమాట. You can probably while eating lunch or dinner or having a breakfast, you can just let those belief systems go, one after the other. అన్నీ కూడా స్టక్ అయ్యన్నీ కూడా అవి మీకు సర్వ్ చేయనటువంటి బిలీఫ్ సిస్టమ్స్ మనకు అనవసరం. సో దెన్ ఐ వుడ్ సజెస్ట్ దట్ యు క్రియేట్ ఎ బిలీఫ్ సిస్టమ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్, మీ ఓన్ బిలీఫ్ సిస్టమ్ విచ్ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ అదర్స్. సో వాటన్నిటినీ మనం వదిలివేయాల్సి ఉంటుంది అనమాట. సో and so I conclude my talk and ikkada. Now let's open the session for question and answers. All right. Sir, raise your hand and so then we can okay sir, మీరు చెప్పింది 100% రైట్. బిలీఫ్ సిస్టమ్ లో మనం స్టక్ అయ్యాం అంటే దిస్ ఈస్ అంటే మనకి ఎలా అంటే ఇది చిన్నప్పటి నుంచి మనకు పేరెంట్స్ నుంచి కానీ, మీరు అన్నట్టు పక్క వాళ్ళ నుంచి కానీ, దెన్ వీ ఓన్ దెమ్ అండ్ దెన్ వీ లివ్ ఇన్ దట్ బిలీఫ్ సిస్టమ్. ఇది అంటే ప్లసిబో ఎఫెక్ట్ అనేది కూడా ఒక రకమైన అంటే ఇప్పుడు మనం ఈ బిలీఫ్ సిస్టమ్ ఇది ఆల్సో ఇప్పుడు మనం చిన్న ఇవి ఏంటంటే అంటే ఐ రెడ్ సమ్వేర్ ఒకతనికి వస్తే అతనికి ఒక పర్టికులర్ ఒక డ్రగ్ యూజ్ చేసేవాడు. అది అదుపు లేకపోయేటప్పటికి హీ మే డై విత్ ఇన్ 3 months అని చెప్పేసి అని చెప్తారు. దెన్ అప్పుడు ఆ డాక్టర్ ఏమనుకుంటాడంటే లెట్ us see ఒక నార్మల్ ఒక వైటమిన్ పిల్ ఇచ్చి అదే పిల్ అని చెప్పేసి నా క్యాన్సర్ అని చెప్పేసి ఇస్తాడు. సో విత్ దట్ బిలీఫ్ సిస్టమ్ హీ లివ్స్. అది యాక్చువల్ క్యాన్సర్ కాదు. సో ప్లసిబో ఎఫెక్ట్ ఎట్లా దీన్ని అంటే బిలీఫ్ సిస్టమ్ అండ్ ప్లసిబో ఎఫెక్ట్ అనేది మన బాడీ మీద ఎట్లా వర్క్ చేస్తుంది సార్, అంటే ఎట్లా అది మనకు ఇదవుతుంది అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనకు సపోజ్ మనం హెల్త్ తీసుకుంటే బేసిక్ గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనకు ఏమనుకుంటామంటే మనము అంటే హీల్ కాకపోవడం ఏంటంటే అంటే నేను విన్నది ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయకపోవడం ఒక పెద్ద ఇది అని విన్నాను. అంటే మనకి ఓకే వచ్చింది బట్ మై బాడీ కెన్ హీల్ ఇట్, మై బాడీ ఇట్ సెల్ఫ్ కెన్
రిపేర్ ఇట్ ఆర్ రెజ్యుమినేట్ ఇట్ అండ్ దెన్ ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అనే దాన్ని యాక్సెప్ట్ చేయి. మనకెందుకు వచ్చింది, సో ఇది నాకే ఎందుకు వచ్చింది. సపోజ్ ఏదైనా క్రానిక్ డిసీజ్ కానీ ఏదైనా ఒక ఇట్లాంటి ఏదైనా వచ్చింది అనుకోండి, సో మనం మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాం. అది ఒక ఫియర్ అవ్వచ్చు, తర్వాత మేబీ సో మెనీ థింగ్స్ అవ్వచ్చు. ఎందుకు అట్లా మనం వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే ఈ బిలీఫ్ సిస్టమ్స్ అవన్నీ మనం అందులో ఉండిపోతాం. అది యాక్సెప్టెన్స్ చేయకపోవడం అంటే మనం వచ్చిన దాన్ని ఓకే ఫైన్ లెట్ us డీల్ విత్ ఇట్ అనుకుంటే కొంచెం దెన్ వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ వెరీ సూన్, తొందరగా వచ్చేందుకు. అదర్వైజ్ వీ గెట్ స్టక్ ఓవర్ దేర్. Yeah. So, మొట్టమొదట, see, if you encounter any of these diseases like cancer or any of these diseases, kada, the first thing that you have to do is to accept it. You know, so accept that you have cancer, and then now, you know, and then don't get stuck into the fact that you die when you get a cancer, when you get cancer or any of those diseases. Yeah. The moment you say that I'm going to die because I have cancer, you know, right there you are creating a belief system that you are going to die. Yeah. So then what happens is, Miku, all energies supports your belief system. As I said, belief systems are very potent. They draw in energy to support themselves from everywhere around you. So instead of creating that belief system that you're going to die, what you can do is to give permission for the body to repair itself. So when you make a conscious choice to live and not to die, and something happens within the body that, you know, that because you are the creator, and the creator is making a conscious choice to live, then everything lines up on what all energies lines up, and then they'll start repairing themselves. I mean, your body will start repairing itself from inside. You know, see, on the channel there is a video that you can see which is balancing and rejuvenating your body, any technology for the physical body and of video ఉంది. దానిలో ఈ సెల్ఫ్ రిపేరింగ్ ఎట్లా చేసుకోవాలి బాడీకి అనేది అంతా ఉంది. బట్ దెన్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్, మనం ఎప్పుడైనా కాన్షియస్ చాయిస్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఎనర్జీస్ అన్ని కూడా లైన్ అప్ అయి ఆ యొక్క చాయిస్ ని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో but then if you don't make a conscious choice, and if you are stuck in your belief system that you're going to die, it will happen anyway. యా, అదే కాన్షియస్ చాయిస్ అనేది అంటే ఈ మన హ్యూమన్ ఎమోషన్స్ కదా సార్. బేసిక్ గా ఏంటంటే ఫియర్, బేసిక్ గా ఫియర్, ఓవర్కమింగ్ ఫియర్ ఈజ్ బిగ్గెస్ట్ ఇది. ఒకసారి సో ఆ ఫియర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద బిలీఫ్ సిస్టమ్స్ అండి. See, when you are stuck in so many belief systems, kada, so it's almost like like you see the cars on the highway. So these belief systems are like that, you know, so many belief systems running in your mind's landscape. So you are stuck in this belief system. So they make you, you know, such a little human, and then put you in fear, anxiety, and depression. Yeah. So therefore, it's difficult for you to come out of it. But if you are serious and make a conscious choice, and then you can come out of those belief systems. కాన్షియస్ చాయిస్ కి కూడా మనం ఈ అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ మనకి హెల్ప్ అవుతాయా సార్? అంటే కంటిన్యూస్ గా when we can, yes, I am healthy, like I am able to rejuvenate myself అని మన సెల్ఫ్
ఇది how far they help us? Positive affirmations do not help that much. I'm sorry to say this, but you must have heard that a lot of people saying that you do positive affirmations అని చెప్పేసి. సో మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ చేయండి, సో దట్ ఏంటంటే నెగటివ్ థాట్స్ రాకుండా ఉంటాయని చెప్పేసి. Positive affirmations is also a belief system, so we need to let that go also. So positive affirmations, may have a 0.001% effect on you, but in reality, మీరు చూడండి, there are a lot of people who offer classes on positive affirmations and ఏదో చెప్తారు కదా. సో ఇలాంటివన్నీ ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటివన్నీ. ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ ఉంటాయి. బట్ దెన్ law of attraction, though people try it out, it doesn't work for many. Why? Because the human being is not making a conscious choice to be abundant, and therefore your positive affirmations do not have enough passion in them, enough fire in them for you to make you as an abundant master. So instead of doing positive affirmations, you make a conscious choice and then add positive affirmations to it. Then it would work. Oh. Thank you, sir. Yes. So yeah. Any more questions on it? So looks like there are no more questions today. We had a lot of questions in the last class. So yeah, Hasni garu, just unmute yourself only. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి మేడం. నేను చైతన్య భారతి సార్. చెప్పండి మేడం. నాకు ఒకటి రెండు ఉన్నాయి, అన్ని కలిపి ఒకటే డౌట్ కింద అడిగేస్తాను సార్. ఇప్పుడు బిలీఫ్ సిస్టమ్ అంటే నాకు తెలిసినంత వరకు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి గారు, ఓషో రజనీష్ కూడా పెద్ద షుగర్తో బాధపడ్డాడు ఆయన. ప్లస్ ఆయనకు కొంచెం ఆస్తమా టైప్ కూడా. ఆయన దాంతో చాలా సఫర్ అయ్యి తర్వాత వాళ్ళు అమెరికా వాళ్ళు పాయిజన్ ఇచ్చారు. అది తర్వాత ఆయన 60 yearsకే చనిపోయాడు కదా. ప్లస్ వీళ్ళు క్యాన్సర్స్తో చనిపోయారు. నేను చదివింది అంటే గాడ్ పైన పెట్టినటువంటి నా మనసును నేను మళ్ళీ దీనిపైన పెట్టలేకపోతున్నా అని వాళ్ళ బుక్లో నేను చదివాను. కానీ మరి ఓషో రజనీష్ గారు ఎందుకు తన బిలీవ్ సిస్టమ్తో ఆయన షుగర్ను చేసుకోలేదని నాకు ఒక బిగ్ క్వశ్చన్ అది ఎప్పటి నుంచో. ప్లస్ ఇదొకటి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అడగొచ్చా? మీరు చెప్పాక అడగొచ్చా సార్? ఓకే. ఇప్పుడు బిలీవ్ సిస్టమ్ లో ఉన్నామని ఫస్ట్ వాళ్ళకి తెలియాలి కదా సార్. తెలియదు కదా, మేము కరెక్ట్ పాత్ లోనే ఉన్నామని అనుకోవచ్చు కదా వాళ్ళు. నేను ఈ యొక్క రాంగ్ బిలీవ్ సిస్టమ్ లో ఉన్నానని వాళ్ళకి అసలు తెలియదు. వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్లు ఏదన్నా బుక్ ద్వారానో లేదంటే ఫ్రెండ్ ద్వారానో ఇంటర్నెట్ ద్వారానో వాళ్ళకి స్పిరిచువల్ పాత్ అర్థమైనప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నామనేది అప్పుడు తెలుస్తుంది. తెలియనంత వరకు మేమే రైట్ లో ఉన్నాము, ఎవరైనా చెప్దామంటే కూడా మీరే రాంగ్, మేమే రైట్ లో ఉన్నాము అనుకోవచ్చు. దీనికి రిలేటెడ్ గా ఇంకో క్వశ్చన్ సార్ ఏంటంటే, ఇప్పుడు ఈ బిలీవ్ సిస్టమ్ వర్కౌట్ కావాలంటే ఎమోషనల్ బాడీ, ఇప్పుడు మనకు 7 bodies అని ఉంది కదా, ఎమోషనల్ బాడీలో మనకి ఆ విధంగా అనుకున్నప్పుడు ఎనర్జీ బాడీకు కనెక్ట్ అయ్యి ఫిజికల్ బాడీలో హెల్త్ ఇష్యూస్ క్యూర్ అవుతాయి అనేది నేను విన్నాను, చదివాను. ప్లస్ మరి దీనికి రిలేటెడ్ ఇంకో క్వశ్చన్స్, 4 questions అయినాయి.
ఏంటంటే మరి ఈ పాత తెలియని వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా సరిపెట్టుకోవాలి, కర్మ కింద సరిపెట్టుకోవాలా ఇదంతా అనేది నాకు ఈ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను మీకు ఒకవేళ అంటే నేను మళ్ళీ మధ్యలో అడగమని అడుగుతాను. యా అంటే రైట్. సో ద ఫస్ట్ క్వశ్చన్, ఓషో రజనీష్. యా సార్. సో ఓషో రజనీష్ అండ్ వీళ్ళందరూ I don't know the reason why they were not able to heal their body. ఎందుకు చేసుకోలేకపోయారు అనేది I'm not sure, but what happens, as I tell in all of my the videos lo endante, your body has the 100% ability to heal itself. The only thing is you need to give permission to live ante. So స్టాండర్డ్ టెక్నాలజీ ఫర్ ద బాడీ ఇలాంటి వీడియోస్ లో నేను చెప్పాను చూడండి. దానిలో అంటే ఇది ఓల్డెస్ట్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ద టెక్నాలజీ ఫర్ ద బాడీలో, సో దాన్ని కొద్దిగా మాడిఫై చేసి నేను చెప్పానండి. సో అలాంటిది మీరు కనుక చేసుకుంటే మీకు అబ్సల్యూట్ గా వర్క్ అవుతుంది. సో అయితే ఆయనకి షుగర్ ఎందుకు వచ్చింది అనేది ఐ డోంట్ నో యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ టు హిమ్. షుగర్, ఓషోకి షుగర్ ఉందని నేను ఎక్కడ వినలేదు. బట్ ఉంది సార్, షుగర్ ఉంది సార్ ఆయనకి. షుగర్ కి ఆయన లాంగ్ టర్మ్ డాక్టర్, సపరేట్ డాక్టర్ ఉండి ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ ఇచ్చారు ఆయనకి. ఆయన టీచింగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. కొన్ని నేను చూసాను, ఆయన కొన్ని బుక్స్ అవి కూడా చూసాను. బట్ చదివాను సార్, ఆయనవి చాలా బుక్స్ చదివాను, ఆయనవి టీచింగ్స్ కూడా విన్నాను. ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఆయన టీచింగ్స్. అయితే నా డౌట్ ఏంటంటే ఆయన షుగర్, ఎస్పెషల్లీ షుగర్, బీపీస్ షుగర్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా నార్మల్గా వచ్చేస్తాయి. దీనిలో మీకు ఉన్నా కూడా ఇంబ్యాలెన్స్ పోయి నార్మల్ గా వస్తుంది అనమాట ఎన్లైట్మెంట్ లో. సో ఐ డోంట్ నో మరి ఆయనకి ఎందుకు అట్లా రాలేదు అనేది ఐ డోంట్ నో, తెలీదు. కానీ యూజువలీ ఇన్ ఎన్లైటన్మెంట్ ఆల్ ఆఫ్ దట్ కమ్స్ టు నార్మల్సీ. అంటే మీకు ఎంత నార్మల్ గా వస్తుందంటే, మీకు బీపీ 120/80 అనుకోండి. అవును సార్, నేను నిజంగా కూడా చాలా మంది విన్నాను, చదివాను సార్. వాళ్ళ మెడిసిన్ కానీ క్యూర్ అయ్యాయి, ఆల్మోస్ట్ క్యూర్ అయ్యాయి వితౌట్ మెడిసిన్ సార్. కానీ ఆయన ఒక్కరిదే నాకు డౌట్ సార్, అందుకే అడిగాను, ఏమనుకోకండి. అంటే మీకు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి మాత్రం వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను అంటే ఆ యొక్క డివినిటీ పైన పెట్టినటువంటి నా మనసును నేను దీనిపైన, నా యొక్క తుచ్చమైనటువంటి ఈ జన్మ కోసం నేను మళ్ళీ దీనిపైన పెట్టాలా నేను అని వాళ్ళు చెప్పారు. కానీ నాకు ఈయనది లెందీ టీచింగ్స్ కాబట్టి నేను ఇంకా పాయింట్ క్యాచ్ చేయలేదేమో మేబీ ఓషో రజనీష్ గారిది. సార్ లీవ్ ఇట్. అంటే మీకు కరెక్ట్ గా చెప్పాలి అంటే, టు ద పాయింట్ చెప్పాలి అంటే కనుక, బాడీలో మీకు ఇంబ్యాలెన్స్ వచ్చింది అంటే మేబీ ఆయన యాక్సెప్ట్ చేసి ఉండకపోవచ్చేమో, మీరు అన్నట్టుగా కూడా మీరు అంటున్నారు కదా సార్. అంటే ఎస్పెషల్లీ బీపీ షుగర్ అండి, ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎస్పెషల్లీ బీపీ షుగర్ కదా. అవును సార్, అవి రెండు అసలు ఉండవు. అవును సార్, నేను చాలా మంది చదివాను సార్, అనేవి ఉండకూడదు యాక్చువల్ గా. సో మరి ఆయన చేసుకొని ఉండకపోవచ్చు సార్, మీరు అన్నది రైట్. ఎందుకంటే నేను చాలా మంది ఒక 10-100 పీపుల్ నేను విన్నాను, నార్మల్ కి వచ్చింది, ఎంత డెత్ వరకు వెళ్ళి, ఈవెన్ హార్ట్ సర్జరీస్ అంటే అయిన వాళ్ళు కూడా నార్మల్ ప్లేస్ కి వచ్చారు సార్, ఇలాంటి మెడిటేషన్ ద్వారా ఈ పాత్లో. ఓకే, ఆయనది డిఫరెంట్ ఉండొచ్చు మేబీ, అంతే. అంటే ఏదో యాక్సెప్టెన్స్ ఉండకపోవచ్చు సార్, అంతే, కరెక్టే. ఉండకపోవచ్చు, అందువల్ల ఆయన ఉండొచ్చు ఆ విషయంలో. బట్ ఓకే, నెక్స్ట్ రెండో క్వశ్చన్. అది ఏంటంటే ఇప్పుడు మనకు ఎమోషనల్ కదా సార్, ఇవన్నీ బిలీఫ్ సిస్టమ్ అంటే ఎమోషనలే కదా, ఎమోషనల్ బాడీ కదా సార్.
ఎమోషనల్ బాడీ పైన మనం అంటే బిలీఫ్ సిస్టమ్ మనం చేంజ్ చేసుకుంటే అది ఎనర్జీ బాడీ పైన వర్కౌట్ అయ్యి ఫిజికల్ బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ హీల్ అవుతాయి కదా సార్. అయితే ఇది పాయింట్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే మరి వీళ్ళకి అవేర్నెస్ ఉండదు కదా సార్, ఈ బాడీస్ గురించి అవేర్నెస్ ఉండదు ఒకటి. కొంతమంది అసలు మేము రైట్ పాత్ లో ఉన్నాం అనుకుంటారు, చెప్పినా కూడా అర్థం చేసుకోరు, వాళ్ళకి స్పిరిచువల్ అయిన ఐడియా ఉండదు, అది తెలియదు ఒకటి. అది దానికి ఆ క్వశ్చన్ కి ఆ తర్వాత అసలు ఏమి తెలియని వాళ్ళు మా కర్మ ఇంతే అని వాళ్ళు ఆ కర్మకు సరిపెట్టుకోవాలా? ఈ 2 క్వశ్చన్స్ సార్ నాకు. సో మీకు బిలీఫ్ సిస్టమ్స్ వలన మీరు స్టక్ అయి ఉండటం వలన మీకు ఆ ఎనర్జీ అనేది మీలో స్టక్ అయి ఉండటం వలన మీకు అది వర్కౌట్ కాదు. ఎలాగా మీ యొక్క ఫ్యూచర్ పొటెన్షియల్స్ కానీ మీకు యాక్టివేట్ అవ్వాల్సిన పొటెన్షియల్స్ కానీ యాక్టివేట్ కావు. కానీ ఒకసారి మీరు మీకు ఇమోషనల్ బాడీ ఉంటుంది కదా, ఈ ఇమోషన్స్ ఆర్ మైండ్స్ అటెంప్ట్ టు హ్యావ్ ఫీలింగ్స్. సో బట్ టెక్నికల్ గా ఎమోషన్ అనేది ఇక్కడ పుట్టింది, మన ఎర్త్ మీద పుట్టినాయి ఇవన్నీ ఎమోషన్స్ అనేవి. బట్ టెక్నికలీ ఇన్ ఒరిజినల్ వన్నెస్ దెర్ ఇస్ నో ఎమోషన్. సో ఎమోషనల్ బాడీ ఈజ్ ఓకే, బట్ మీ ఎనర్జీ బాడీని మీరు యాక్టివేట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా మీకు ఆ ఎనర్జీ వర్క్ అవుతుంది. సో ఐ మీన్ అంటే నాకు అసలు మీరు చెప్పిన క్వశ్చన్ లోనే సరిగ్గా క్లారిటీ లేదు. అవునా సార్, సారీ. మళ్ళీ అలా కాదండి, అంటే మీరు ఒక పాయింట్ చెప్పారు, ఒక స్టేట్మెంట్, తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ ఆ పాయింట్ కి రిలేటెడ్ గా లేదేమో అనిపిస్తుంది నాకు. అంటే ఐ డోంట్ నో, మేబీ ఉండొచ్చు సార్. ఇప్పుడు ఇది కరెక్టే సార్, మనము ఈ బాడీస్ కానీ వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే వాళ్ళు బిలీవ్ సిస్టమ్ ని మార్చుకోవాలనుకున్న వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కదా, అది వాళ్ళు ఎట్లా మార్చుకుంటారు అని నా క్వశ్చన్ సార్. అంతే. అంటే వాళ్ళకి అదేనండి, ద ప్రాబ్లమ్ ఈస్ పీపుల్ గెట్ స్టక్ ఇన్ దీస్ బిలీఫ్ సిస్టమ్స్. మీరు ఎన్ని చెప్పండి, మీరు ఎంత చెప్పినా గానీ ఆ బిలీఫ్ సిస్టమ్ ని మార్చుకోలేరు వాళ్ళు. సో ఎందుకని బిలీఫ్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎనర్జీ. అంటే మీకు ఎట్లా అంటే అది పట్టి లాగుతూ ఉంటుంది అనమాట మీకు వెనక్కి. ఇట్స్ అన్ యాంకర్ పాయింట్. సో దాని నుంచి రిలీజ్ అయితే గానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేరు కదా. సో మీరు ఏం చేస్తారు అంటే వాళ్ళ మైండ్ ఒక కైండ్ ఆఫ్ రొటీన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ బిలీఫ్ సిస్టమ్స్ వల్ల. సో మీరు ఎప్పుడైనా యూ కమ్ అవుట్ ఆఫ్ ద బిలీఫ్ సిస్టమ్స్ అని చెప్పారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ ఫర్ ద మైండ్ టు యాక్సెప్ట్ ఇట్. సో యాక్సెప్ట్ చేయలేదు అది. మీరు చెప్పారనుకోండి ఎవరికన్నా, ఇట్ ఈస్ అ బిలీఫ్ సిస్టమ్ ఫర్ యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని, వాళ్ళకి ఇమీడియట్ గా వచ్చేటువంటి వాయిస్ ఏంటి లోపల నుంచి, ఫ్రమ్ ద మైండ్ ఏమొస్తుంది, oh, he's saying something, I mean, which is not in line with our beliefs, I mean, with the way we function, so let's not accept it. Anedi, it's the voice that comes from within, from your mind anamata. So anduvalla vallu accept cheyaleru, and it's a constant battle that goes on anamata within them. They know in the depths of themselves, in their heart, they know that these belief systems are not working, but they cannot let go of them because their mind plays tricks with them. Unknown. Yeah. So next ఇంకోటి ఏంటంటే అడిగారు. అదే సార్, ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని వాళ్ళంతటా వాళ్ళు రైట్ పాత్ లో ఉన్నాం అనుకుంటారు, తెలుసుకోరు, ఒకవేళ చెప్పినా కూడా వినరు. అంటే ఈ వినడము వినకపోవడం అనేది కర్మకు రిలేటెడ్ ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఈ జన్మలో ఈ కర్మ అనుభవించాలని ఉంటే మనం చెప్పినా కూడా నీ కర్మ అనుభవించు, మేము చెప్తా కూడా వింటలేవు అంటాం కదా సార్. అదొకటి. ప్లస్ అసలు అది కూడా తెలియదు వాళ్ళకి. అంటే కొంత చెప్పినా కూడా వినరు, కొంతమంది అసలు వాళ్ళ వరకే రాదు, ఆ యొక్క ఏమంటారు దీన్ని, ఈ సత్యం అనేది వాళ్ళ వరకే వెళ్ళదు. అప్పుడు ఇది వెనకాల కర్మ పనిచేయడం వల్లనే వాళ్ళు ఆ విధంగా వినడము వినకపోవడం ఉంటుందంటారా కర్మ?
అంటే కర్మ అనే దానికన్నా కూడా అండి, కర్మ రెజల్యూషన్ వేరు. బట్ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ మాస్ కాన్షియస్నెస్ గ్రిడ్ అని. ఈ గ్రిడ్ యొక్క ప్రభావం అనేది ప్రతి మనిషి మీద ఉంటుంది అనమాట. అంటే ఇట్ ప్రాబబ్లీ వాజ్ అన్ అగ్రీమెంట్ టు బీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ గ్రిడ్, సో దట్ ఏంటంటే ఒక స్టాండర్డ్ how to say this, a standard set of beliefs and procedures humans follow avdaniki. Maybe that's how it was created. Ante ippudu suppose evaranna inventions chesaru ankondi, we all acknowledge their inventions, and so ilantivanitiki oka standard common factor ga undaniki ఈ మాస్ కాన్షియస్నెస్ గ్రిడ్ వర్క్ చేస్తూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మాస్ కాన్షియస్నెస్ గ్రిడ్ లోనే పీపుల్ యొక్క సజెషన్స్, ఐడియాస్, బిలీఫ్స్ అన్ని కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ మనుషుల్ని ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో బట్ ఈవెన్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ it influences. So everything influences everything up to a point. ఎక్కడ వరకు మనం కాన్షియస్ చాయిస్ చేసుకునే వరకు కూడా they all influences us. So your beliefs influences your own self up to a point. మీరు కాన్షియస్ చాయిస్ చేసుకునేంత వరకు. ఆ తర్వాత once you make a conscious choice to come out of it, then they will leave you. సో అంతేగాని కర్మ అనేది ఆల్రెడీ ఉంటుంది మనకి. సో దాంతో కూడా బ్యాటిల్ చేస్తూ ఉంటాం. సో బట్ ఎసెన్షియలీ మైండ్ మీద పనిచేసి మాత్రం ఈ మాస్ కాన్షియస్నెస్ ఇంపాక్ట్ అన్నమాట. రైట్ సార్, బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. యా, యూ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సో 98 ఎవరండి ఇంత హ్యాండ్ రైజ్ చేశారు? 93812. I cannot see your name. Yeah, go ahead, ask the question అండి. సార్ చెప్పండి సార్. హలో సార్. యా, హలో అండి. అదే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎంత టైం అంటూ ఏమైనా ఉంటుందండి లిమిట్? ఏ ప్రాసెస్ అండి? ఇదే ఎన్లైట్మెంట్ ప్రాసెస్ అండి. యా, అంటే స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎంతకాలం ఉంటుందన్నా? అవునండి. యా, సో ఒకసారి ఎన్లైట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత యూజువల్ గా ఇట్ టేక్స్ several months and years అండి. So it depends. For some people it may take maybe 2 years, 3 years. It can take even 20 years also for some people. దానిలో because it's a process of becoming, so it's not a destination, it's a constant becoming of light. So మీరు ఎంత అలౌ చేస్తారన్న దాన్ని బట్టి ద టైం ఫ్రేమ్ కూడా డిపెండ్ అయ్యింది. యా, రెడ్డి గారు, యా, గో అహెడ్ అండి. నమస్తే. నమస్తే అండి, రెడ్డి గారు చెప్పండి. సార్, ఇప్పుడు చిన్నప్పుడు మా నాన్నమ్మ, నేను 10 years లోపల ఉన్నప్పుడు ఏంటంటే, కాళ్ళు శుభ్రంగా కడుక్కపోతే శని దేవత నీకు వచ్చేస్తుంది చిన్నప్పుడు నాకు ఎప్పుడు చెప్పింది, ఒక కథలాగా అనమాట. అప్పటి నుంచి అదొక బిలీఫ్ సిస్టమ్ సార్. అది అలాగే నా మైండ్ ఉండిపోయింది అనమాట. అంట తర్వాత ప్రతి సోమవారం గుడికి వెళ్ళాలి, గుడికి మిస్ అయిన తర్వాత దేవుడు నీ మీద ఆగ్రహం, అంటే ఇలాంటి నమ్మకాలన్నీ బలంగా నాటుకుపోయాయి సార్. అలాగే చదువు విషయంలో కూడా అంతే. చదువు విషయంలో గానీ ఈ నమ్మకాల విషయంలో బలంగా నాటుకుపోయినప్పుడు
అది మన మైండ్ లో జరుగుతున్నప్పుడు, మన బిలీఫ్ సిస్టమ్ అనేది ఉన్నప్పుడు మన కాన్షియస్ గా మనం ఆలోచించడం అనేది కష్టం అని చెప్పారు మీరు. దాని నుంచి ఆ బిలీఫ్ సిస్టమ్ మనకి ఎలా చేయనప్పుడు అందు నుంచి మనం ఎలా అంటే ఇన్ని సంవత్సరాలుగా 30 years గా పెరిగిపోయిన ఈ బిలీఫ్ సిస్టమ్ అనేది సింపుల్ గా పోతుందా? అంత అంటే మనకు తప్పని తెలిసిన సరే అందులో కూలిపోయాం కదా, మనం బయట రావడం అంత ఈజీయా? తప్పని తెలుసు బట్ మనం ఏం చేయడానికి అంత తేలికేం కాదండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ, బట్ ప్రయత్నిస్తే సాధ్యం కానిదే ఉంది మనిషికి. సో ప్రయత్నంలో మొట్టమొదటి స్టెప్పే మేకింగ్ ఏ కాన్షియస్ చాయిస్ అన్నమాట. అంటే ఈ అన్ని బిలీఫ్ సిస్టమ్స్ నుంచి బయటకు రావాలి. అండ్ ఈ కార్మిక్ ఇన్కార్నేషన్స్ నుంచి నేను బయటకు రావాలి అని చెప్పేసి మీరు ఒక కాన్షియస్ చాయిస్, అంటే ఇఫ్ యు ఆర్ సీరియస్ అండ్ ప్యాషనేట్ అబౌట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ బిలీఫ్ సిస్టమ్స్ అనుకోండి, దట్స్ గోయింగ్ టు బి యువర్ ఫస్ట్ స్టెప్. ఇంకా అక్కడి నుంచి సో మీ రియాలిటీ ల్యాండ్స్కేప్ లో ఏమేమి బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయో చూడండి ఒక్కోటి, అండ్ ఎక్కడెక్కడ ఇంప్లాంట్ అయి ఉన్నాయి, ఎవరెవరు ఇంప్లాంట్ చేసినవి ఉన్నాయి, అన్నిటినీ ఒక్కొక్క దాన్ని పీక్ పడేయండి నెమ్మదిగా. సో ఒక 2 days నేను జస్ట్ మామూలుగా ఏంటి చెత్త అంతా అన్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉంటా. ఎలా అనిపించింది అంటే ఒక కోపం కూడా చాలా సంతోషంగా, అంటే ఒక దుఃఖం కూడా అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అర్థం కావట్లేదు కానీ తప్పు పని చేసిన ఒక కాన్ఫిడెంట్ గా, ఒక అంటే కంప్లీట్ గా తప్పు పని చేసిన, అంటే ఒక డిసిప్లిన్ తప్పిన, నచ్చినట్టుగా ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా ఒక గొడవ పడినా సరే అంత అంటే మోసపోతుంది కాదు కానీ నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను సార్. అది ఎంత బ్రహ్మాండంగా ఉందంటే నేను తప్పు చేస్తా, తప్పేం కాదు, ఓకే నాకు హ్యాపీగా ఉంది. రోజు 6 లేసేవాడిని సార్, నేను 1 గంటలు వేసాను సరే అంత అంటే అలాగని అది విచ్చిలు పెడతాం కాదు, మోరకొత్తం కాదు, క్రమశిక్షణ తప్పడం కాదు, అందులో అంత బాగుందో అంత ఆ హ్యాపీనెస్ అనిపించాను సార్. మళ్ళా ఇందులో ఎందుకు మరి ఎక్కడ ట్రాప్ అయ్యని అర్థం కావట్లేదు సార్. అంటే ట్రాప్ అని అంటే ఐ మీన్ అంటే మనం బిలీఫ్ సిస్టమ్స్ లో ఉన్నప్పుడు మనం వీ ట్రాప్ అవర్ సెల్వ్స్ ఇన్ టు దోస్ బిలీఫ్ సిస్టమ్స్. బట్ మీరు బిలీఫ్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంకా అది ఇట్స్ నాట్ ఏ ట్రాప్ కదా. సో బిలీఫ్ సిస్టమ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళాను సార్, మళ్ళీ బిలీఫ్ సిస్టమ్ లోకి మళ్ళీ వెళ్ళిపోయాను అంట. అలాగే రొటీన్ గా వాళ్ళు చనిపోయారు, ఒక చనిపోయారు సార్, మా దగ్గర మేనమామ. ఆ బాధ అందులో మళ్ళా ఇందులో వచ్చాను సార్. అంటే ఎలాగ మళ్ళీ అటుపక్క ఎందుకు వెళ్ళానో అర్థం కావట్లేదు సార్. మరి కంప్లీట్ గా బయటకు వచ్చి మళ్ళా ఆ బిలీఫ్ సిస్టమ్స్ లోకి వెళ్ళాను సార్. అంటే మీరు తెలియకుండా జరిగే ప్రాసెస్ ఇదంతా. సో అంటే మీరు బిలీఫ్ సిస్టమ్స్ నుంచి బయటకు వచ్చానని అనుకున్నారు కానీ బట్ యూ డిడ్ నాట్ మేక్ ఎ కాన్షియస్ చాయిస్ యాజ్ ఎ క్రియేటర్. You probably have not made a conscious choice to come out of it. So but what I would suggest is that you make a conscious choice even now to come out of the belief systems completely, wiping out each of the belief systems one after the other. Atla chestukondi, then you will come out of it. So making a conscious choice is the most important thing that you can do, Andy. చెప్పండి. షూర్ సార్. నీకు ఆ 2 days ఉన్నాను సార్, ఆ బిలీఫ్ సిస్టమ్స్ అన్ని పక్కన పెట్టి ఎంత అద్భుతంగా ఉందని సార్. అసలు తప్పులు అవన్నీ లేదనమాట. ఎంత బ్రహ్మాండంగా ఉన్నాను. చిన్న పెద్ద గౌరవం ఇవ్వాలి, గౌరవం ఇవ్వకూడదు, మంచిగా ఉండాలి, చెడ్డగా అవి కండిషన్స్ ఏట్లేదు సార్. ఎంత హ్యాపీగా ఉన్నాను. Right. No, I can understand, sir. So each of these belief systems, like, you have to behave certain way, so you have to wake up at certain time in the morning, you have to respect elders, I mean, of course you have to, but it doesn't have to be a belief system as such. So all of these smallest of the smaller belief systems, biggest of the big belief systems, everything that you need to let go,
అటన్నిటినీ కూడా మీరు కాన్షియస్ గా మీరు ఒక చాయిస్ చేసి ఇవన్నీ పోవాలి అనుకుంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ సచ్ ఎ బ్లిస్ అండ్ సచ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ద హ్యూమన్ న్యాచురల్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఈ లైఫ్ లో మనకి అంత రిలీఫ్ వస్తుంది అనమాట, అంత హ్యాపీనెస్ వస్తుంది. ఇవన్నీ మనల్ని పట్టి లాగుతూ ఉంటాయి కదా వెనక్కి. బట్ ఐ ట్రూలీ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్ అండి. సో ఐ నో వాట్ ఇట్ మీన్స్. సార్ రిలీఫ్ వస్తుంది కానీ ఈ బిలీఫ్ సిస్టమ్ పోతున్నా సరే, అంటే ఏదో తప్పు చేస్తున్నాను, ఏదో కోల్పోతున్నాను అని ఇది కూడా చిన్న గిల్ట్ ఫీలింగ్ కూడా ఉంది సార్. అంటే ఏదో బాధ అనిపిస్తుంది, ఏదో మిస్ అవుతుంది బాధ కూడా అనిపిస్తుంది అన్నమాట బిలీఫ్ సిస్టమ్స్ బయటకు వస్తుంటాయి. Yeah, that is the struggle that you go in your mind. ఆ స్ట్రగుల్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆ ఫీలింగ్ కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే మీ మైండ్ నుంచే వస్తుంటది అనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి మనం మైండ్ ని ట్రైన్ చేసి ఉంటాం కదా. జస్ట్ యునో నా యొక్క సామ్రాజ్యాన్ని నువ్వు కాపాడు అని ట్రైన్ చేసి ఉంటాం కదా మైండ్ ని. మరి దాన్ని మరి రివర్స్ ట్రైన్ చేయాలి కదా ఇప్పుడు. సో it may take a while, but yeah, but it's okay. You will come out of it. But thank you, sir. Yes, sir. Yeah. Thank you. Yeah. Sailja garu. Hello. sir. Yeah, చెప్పండి. ఇంచుమించుగా ఇంతకు ముందు ఆ సార్ అడిగిన క్వశ్చన్ లానే ఉంటుంది నా క్వశ్చన్ కూడా. సో వన్స్ మనం కాన్షియస్ చాయిస్ చేసుకున్న తర్వాత ఓకే మనం ఫీల్ అవుతాం ఆ చేంజ్ అనేది ఎలా ఉంటుంది అనేది చాలా బాగా మనకు ఫీల్ లోకి వస్తుంది. బట్ అది ఎప్పటికీ దాన్ని మనం అలా మెయింటైన్ చేయాలి. మళ్ళీ మన ప్రాక్టికల్ లైఫ్ లో మళ్ళీ ఆ బిలీఫ్ సిస్టమ్ లోకి పడిపోకుండా దాన్ని అలా మెయింటైన్ చేయాలంటే సపోర్టింగ్ గా దానికి మనం ప్రాక్టికల్ గా ఏమన్నా చేయాలా, లైక్ మెడిటేషన్ చేయడమా లేకపోతే ఏదైనా ప్రాసెస్ చేయడమా, అలా ఏదైనా చేస్తే దాన్ని మనం అలా స్టేబుల్ గా మెయింటైన్ చేయొచ్చా అనేది నా క్వశ్చన్ సార్. అంటే మీరు ప్రతి ఒక్క దాన్ని కూడా తీసివేయవలసి ఉంటుందండి. చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి వరకు ప్రతి బిలీఫ్ సిస్టమ్ ని కూడా యూ టు లెట్ గో. ప్రతి ఒక్కటి, ఎవ్రీ సింగిల్ బిలీఫ్ సిస్టమ్, నో ఎక్సెప్షన్స్, అన్నిటినీ పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అంటే బిలీఫ్ సిస్టమ్స్ అన్ని పోయి మీరు ఏం చేయాలంటే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ బిలీఫ్ సిస్టమ్, అంటే విచ్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ అదర్స్ బిలీఫ్స్, సొసైటీ నుంచి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడిటేషన్ చేయాలనుకోండి, మెడిటేషన్ ఇస్ ఎ బిలీఫ్ సిస్టమ్. యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ ద మెడిటేషన్ ఆల్సో. కానీ see if it is working for you. See if you can have it as your own belief system. Not because others have told you to do, not because some guru is asking you to do. So మీ ఓన్ బిలీఫ్ సిస్టమ్ గా మీరు దాన్ని పెట్టుకోవచ్చు. అంటే జస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ అట్లా మీ ఓన్ బిలీఫ్ సిస్టమ్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అన్ని పోయిన తరువాత మీకు ఏమవుతుంది అంటే యువర్ ఓన్ ఎనర్జీ, అంటే మీ యొక్క ఓన్ సోల్, ఓన్ సెల్ఫ్, ఓన్ ఎనర్జీ, అది మీకు వస్తుంది. అది వచ్చినప్పుడు మీకు బిలీఫ్స్ అన్ని కూడా మీరు ఇంకా మళ్ళీ మీరు పోయిన బిలీఫ్స్ లో మళ్ళీ ఇరుక్కోలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్ అగైన్ టు గో బ్యాక్ ఇన్ టు దోస్ బిలీఫ్స్. సో ఆ స్టేజ్ వచ్చిందంటే ఇరుక్కోలేరు. ఆ స్టేజ్ రాకుండా ఇంకెవతలే ఉంటే అగైన్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ యు గో బ్యాక్ ఇన్ టు ఓల్డ్ బిలీఫ్స్. బట్ ప్రయత్నం చేస్తే మీకు అన్ని బిలీఫ్స్ వెళ్ళిపోతాయి. ఆ న్యూ ఎనర్జీ అనేది మీలోకి రావడం మొదలు పెడుతుంది. అన్ని బిలీఫ్స్ మీరు అన్ని బిలీఫ్స్ తీసేసి మీరు ఎంటీ అండ్ వాయిడ్ అయిపోతే మీకు ఆ న్యూ ఎనర్జీ, అంటే ఆ పొటెన్షియల్, మీకు యాంకర్ పాయింట్స్ కదా ఇవన్నీ పట్టించినాయి ఈ బిలీఫ్స్ నుంచి. మీకు ఆ యాంకర్ పాయింట్స్ అన్ని కూడా మీకు రిలీజ్ అయిపోయినాయి అనుకోండి. రిలీజ్ అయితే ఏమవుతుంది, ఎనర్జీ స్టార్ట్స్ ఎక్స్పాండింగ్. సో ఎనర్జీ స్టార్ట్స్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు న్యూ ఎనర్జీ విల్ స్టార్ట్ కమింగ్ ఇన్ టు యువర్ బాడీ అండ్ న్యూ పొటెన్షియల్స్ విల్ ఓపెన్ అప్. సో ఇవన్నీ జరిగినప్పుడు మీకు ఇంకా
మీరు అగైన్ యూ డోంట్ ఫాల్ బ్యాక్ ఇన్ టు దోస్ బిలీఫ్ సిస్టమ్స్ అగైన్. మళ్ళీ ఇంకా బిలీఫ్ సిస్టమ్స్ లో బ్యాక్ లోకి వెళ్ళలేరు అన్నమాట. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ కాన్షియస్ చాయిస్ చేసుకోవడం, మీరు ప్రయత్నం చేయడం వైప్ అవుట్ చేయడానికి. దెన్ యూ గెట్ యువర్ న్యూ ఎనర్జీ అండ్ దెన్ యువర్ ఫ్యూచర్ పొటెన్షియల్స్ విల్ ఓపెన్ అప్. అట్లా అంటే మీ రియాలిటీని ఈ బిలీఫ్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తున్నాయి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే 100% యువర్ బిలీఫ్ సిస్టమ్స్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అంటే దట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ అండి. ఏంటంటే యువర్ బిలీఫ్ సిస్టమ్స్ క్రియేట్ యువర్ రియాలిటీ. సో మీరు ఏ బిలీఫ్ సిస్టమ్ ని మీరు ఫాలో అవుతున్నా దానికి సంబంధించినటువంటి రియాలిటీ మీకు క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఎందుకని అంటే బిలీఫ్ సిస్టమ్స్ అనేవి ఒక్కసారి మనలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ని స్ట్రాంగ్ చేయడానికి దానికి సపోర్టింగ్ గా ఎనర్జీస్ అన్ని లైనప్ అవుతాయి. లైనప్ అయ్యి దాన్ని స్ట్రెంథెన్ చేస్తాయి అన్నమాట మనలో. స్ట్రెంథెన్ చేసి మన రియాలిటీ కూడా అలాగే ఉండేటట్టుగా క్రియేట్ చేయబడుతుంది అన్నమాట. కాబట్టి మీ యొక్క కంప్లీట్ రియాలిటీ అనేదే మీ బిలీఫ్ సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఓకే సార్. సో ఇట్ డిపెండ్స్ మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది. అంటే ఇఫ్ యూ వాంట్ టు లెట్ గో ఆఫ్ దోస్, అంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ రియాలిటీ దట్స్ అబండెంట్ in terms of finances, in terms of people, in terms of relationships, then your belief system has to be online lone undali. అంటే it doesn't have to be limited అన్నమాట. కానీ హ్యూమన్ బీయింగ్స్ కి రైట్ నౌ on the planet they just live with a little abundance, a little bit of money, a little bit of love, little bit of everything, right? They just barely get through life. Ante kada. అవును సార్. Why? Because they are stuck in so many belief systems. So yeah, I mean that's how reality works, unfortunately. Okay sir, thank you sir. You're welcome. Narsingh garu, you just unmute yourself and ask the question. సార్ చెప్పండి సార్. అదే నిర్వికల్ప సమాధాన ఎన్లైటన్మెంట్ అనే ఒకటేనా సార్? అంటే I don't know about Nirvikalpa Samadhi anedi, but see, enlightenment is adoka event. It happens, and then from then on, so this person, evaraithe enlightenment vachunaro vallu, so they constantly start changing into light. So I mean, so I don't know much about Nirvikalpa Samadhi anedi, but ఓకే సార్. but ఇప్పుడు 48 minutes డీప్ సైలెన్స్ అంటే ఏ విధంగా థాట్ లేకుండా ఉంటే ఎన్లైట్మెంట్ అవుతుంది అని విన్నాను సార్. నిజమేనా సార్? 48 minutes అంటే సో అంటే అంత సింపుల్ అయితే ఎనీ వన్ కెన్ డూ ఇట్ కదండి. అంటే సో ఇట్స్ నాట్ దట్ సింపుల్ అండి. 48 minutes సైలెన్స్ లో ఉంటే ఎన్లైటన్మెంట్ రావడం అనేది I don't know. I mean, can it happen that way? ఓకే సార్. So, I mean, there is so much, that has to happen. Enlightenment ki human beings cannot start enlightenment. ఓకే సార్.
హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ ట్రిగర్ ఎన్లైటన్మెంట్. ఇప్పుడు ఎన్లైట్మెంట్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు చనిపోతే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అదే ప్రాసెస్ లో రావాలండి? అవసరం లేదండి. ఒకసారి మీరు ఎన్లైట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మరు జన్మ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోరు కూడా. కాకపోతే ఇంకా నా బ్లింక్ ఆఫ్ అని అయ్యి 360 degrees ఇంకా అవ్వలేదు కదండి. అంటే బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంటే అర్థం కాలేదు. అల్టిమేట్ రియలైజేషన్ ఫైనల్ స్టేజ్ అంటే ఒకటి ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు ప్రాసెస్ లోకి రావడం వేరు, ప్రాసెస్ ఫైనల్ గా చేరుకోవడం వేరు కదండి. ఓకే, మీరు ఓకే, ఐ థింక్ ఐ అండర్స్టాండ్ వాట్ యువర్ సేయింగ్ నౌ. సో దట్ అంటే మీరు యు ఆర్ రిఫరింగ్ టు కాస్మిక్ కాన్షియస్నెస్. అవునండి. కాస్మిక్ కాన్షియస్నెస్ అనేది ఇట్ హ్యాపెన్స్ బిఫోర్ ఎన్లైటన్మెంట్. కాస్మిక్ కాన్షియస్నెస్ జరిగిన తర్వాత ఎన్లైటన్మెంట్ జరుగుతుంది. అదే సార్. అయితే సో కాస్మిక్ కాన్షియస్నెస్ జరిగితే అయిపోయినట్టు కాదు. అదే సార్. కాస్మిక్ కాన్షియస్నెస్ ఎక్స్పాన్సివ్ అవేర్నెస్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఓకే సార్. అంటే ఇట్స్ ద బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. అదే సార్. సో బట్ కాస్మిక్ కాన్షియస్నెస్ వస్తే ఎన్లైటన్మెంట్ వచ్చినట్టు కాదు. అదే సార్. చాలా మంది కాస్మిక్ కాన్షియస్నెస్ వస్తుంది, బట్ వాళ్ళకి ఎన్లైటన్మెంట్ రాదు. అదే అండి. See, enlightenment is the process of integration of human and divine అండి. ఓకే సార్. అంటే మన యొక్క హ్యూమన్ బీయింగ్ ఇంటిగ్రేటింగ్ ఇన్ టు ద డివైన్, అదే సార్. అది ఎన్లైటన్మెంట్ అంటే. ఎన్లైటన్మెంట్ ఈజ్ నాట్ అబౌట్ గెటింగ్ కాస్మిక్ కాన్షియస్నెస్. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ మీకు కాస్మిక్ కాన్షియస్నెస్ వస్తుంది, బట్ కాస్మిక్ కాన్షియస్నెస్ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు ఎన్లైటన్మెంట్. అంటే వాట్ దట్ మీన్స్ ఇస్, మీకు ఒక లైఫ్ టైంలో మీకు కాస్మిక్ కాన్షియస్నెస్ వచ్చింది అనుకోండి, అదే సార్. ఆ లైఫ్ టైంలో ఎన్లైటన్మెంట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు మనకి మార్కెట్ లో ఉన్నటువంటి కొంతమంది గురువులు చెప్తూ ఉంటారు, సి ఒక 360 degrees కనబడింది నాకు, ఐఎమ్ ఎన్లైటెండ్ అంది. అదే సార్. బట్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ కెనాట్ లీడ్ యూ టు ఎన్లైటన్మెంట్ అన్నమాట. అదే మీరు చెప్పినట్టుగా క్లస్టర్ క్లియర్స్ అయ్యి హ్యాండ్స్ మీద అయ్యి చేంజ్ అయ్యాయండి. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి ఏం తెలియట్లేదండి. ఏం లేదండి, ఇట్ హ్యాపెన్స్ కాన్స్టెంట్లీ. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఇంటూ ఎ లైట్ బీయింగ్ అన్నమాట. అంటే ఒక హ్యూమన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మన యొక్క తత్వాన్ని, అంటే మానవ తత్వాన్ని దైవతత్వంతో, దివ్యత్వంతో మర్జ్ చేస్తూ ఉంటాం, బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట ఎన్లైటన్మెంట్. అదే ఇందులో బ్యాక్ స్టెప్ పడిపోవడానికి మళ్ళీ ఏమి ఉండదు కదా సార్? ఆస్కారం లేదండి. అదే సార్. యూ కెనాట్ డూ ఇట్ రాంగ్, యూ కెనాట్ ఈవెన్ గో బ్యాక్. ఓకే సార్. సో యా, ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? Alright, sir. So, yeah, if సఫరింగ్స్ ఆర్ ది అంటే అసలు బిలీఫ్ సిస్టమ్స్ కి బేస్ సఫరింగ్స్ అంటారు, అది ఎంతవరకు మన సఫరింగ్స్ నుంచి? సఫరింగ్ మే బి వన్ ఆఫ్ ద బేసెస్ అవ్వచ్చు. సఫరింగ్ నుంచి ఒక బిలీఫ్ సిస్టమ్ పుట్టుకు రావచ్చు, కానీ అసలు బిలీఫ్ సిస్టమ్స్ కి బేసే మాస్ కాన్షియస్నెస్ గ్రిడ్ అండి. పెరిగేటప్పుడు ఈ మాస్ కాన్షియస్ నుంచి వస్తాయి కదా, వాటి నుంచే బిలీఫ్ సిస్టమ్స్ ఫామ్ అవడం మొదలు పెడతాయి అన్నమాట. సో సఫరింగ్స్ నుంచి బిలీఫ్ సిస్టమ్స్ పుడతాయంటారు. సఫరింగ్ నుంచి కూడా బిలీఫ్ సిస్టమ్ పుట్టవచ్చు. సో దేని నుంచి అయినా పుట్టొచ్చు అండి. బిలీఫ్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి అయినా పుట్టొచ్చు మనం. సో అది
ఆ సఫరింగ్ నుంచి పుట్టే బిలీఫ్ సిస్టమ్, ఇట్ కమ్స్ ఫ్రమ్ సెల్ఫ్ హిప్నోసిస్. సి మాస్ హిప్నోటైజేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ సెల్ఫ్ హిప్నోసిస్ అంటే మనమే హిప్నోటైజ్ చేసుకుంటాం అన్నమాట దానిలోకి, ఆ బిలీఫ్ సిస్టమ్ లో. యా ఓకే సార్, థ్యాంక్ యూ. యా అన్మ్యూట్ చేసుకోండి రెడ్డి గారు. సో సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు మీరు బిలీవ్ సిస్టమ్స్ అన్ని పక్కన పెట్టామని చెప్పారు, ఓకే. మన ఓన్ గా బిలీవ్ సిస్టమ్ మనం క్రియేట్ చేసుకుంటే అందులో ఈ కుండలిని ఇవన్నీ అవన్నీ ఏవో రకరకాలు ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే అది కొత్త బిలీవ్ సిస్టమ్ గా అది కొంచెం ముదిరిపోయే ప్రమాదం ఏమైనా ఉందా ఆ బిలీవ్ సిస్టమ్ ఏమైనా సార్? అంటే మీరు పక్కాల బిలీఫ్ సిస్టమ్ నే మీ సొంత బిలీఫ్స్ లో పెట్టుకున్నారు అనుకోండి, ఇంకా అంటే హౌ డస్ ఇట్ హెల్ప్ యూ? అంటే మీకు మన ఓన్ క్రియేషన్ ఆఫ్ మన ఓన్ బిలీఫ్ సిస్టమ్ లో మనకి ఏది ఉపయోగపడుతుందో అదే తీసుకోవాలి కదా. సో ఫర్ ద హైయెస్ట్ గుడ్ ఆఫ్ అస్ మనం ఏం తీసుకుంటాం? See, you can make a choice to realize your enlightenment. That could be your belief system. It can be one of your beliefs. అట్లా హైయెస్ట్ గుడ్ ఉండే ఏదో మీరు అట్లా చేసుకోవచ్చు. బట్ కుండలిని is a belief system again. So would it work for us? It doesn't. I mean, we don't have to care about it. So, Kundalini బాడీలో యాక్టివేట్ అవుతుందా? అవునండి. So how does it matter to us? Is it serving me? Maybe it is. Let it serve. If it is serving, let it serve. సో మీరు ఒకసారి ఇఫ్ యూ టేక్ ఎ లుక్ ఎట్ ఆల్ ఆఫ్ ద బిలీఫ్ సిస్టమ్స్ దట్ యు ఆర్ స్టక్ ఇన్ అండ్ దెన్ లెట్ గో ఆఫ్ ఆల్ ఆఫ్ ద బిలీఫ్స్ దట్ యు ఆర్ స్టక్ ఇన్, ఆ తర్వాత మీ ఓన్ బిలీఫ్ సిస్టమ్స్ మీ ఓన్ బిలీఫ్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలనుకుంటే దానిలో ఏమేం బిలీఫ్స్ ఉండాలనేది యాజ్ అ క్రియేటర్ యూ కెన్ మేక్ ఎ చాయిస్. సో ఆ చాయిస్ చేసుకుని మీరు యూ కెన్ హ్యావ్ దోస్ బిలీఫ్స్ దట్ సర్వ్ యూ, మనకు అవసరమైనవి అనమాట. సార్ ఎటువంటి బిలీఫ్ సిస్టమ్ మనం క్రియేట్ చేసుకోకపోతే జస్ట్ అలాగే మన సోల్ విడిచిపెట్టిస్తే చూద్దాం ఏంటవుద్ది ఏంటని విడిచిపెట్టిస్తే అలా ముందుకెళ్ళొచ్చు సార్? ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ ఖచ్చితంగా ఉండాలా? No, it doesn't matter. You don't even have to have any belief system at all. So పోనీ లైఫ్ అవసరం లేదు. ఏ బిలీఫ్ సిస్టమ్ కూడా ఉండవలసిన అవసరం లేదు. వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్ యూ ఇస్ టు గెట్ త్రూ లైఫ్. మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, you can guess from what I'm saying what I meant by when I said your own belief system. Say for example, you have a belief system that you have to do a job to get through life. ఉంది కదా? సో మనం ఏం చేస్తాం, మనకి ఇష్టం లేకపోయినా మనం ఏదో ఒకటి మనం పోషించుకోవాలి, ఫ్యామిలీని పోషించాలి కాబట్టి మనం వెళ్తూ ఉంటాం జాబ్. మీరు చాలా మందిని అడగండి, ఆర్ యూ హ్యాపీ ఇన్ యువర్ జాబ్ అంటే ఏం చెప్తారు వాళ్ళు? ఐఎమ్ నాట్ హ్యాపీ ఇన్ జాబ్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై జాబ్, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ హ్యావ్ టు గెట్ త్రూ లైఫ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ నౌ లెట్స్ లుక్ ఎట్ యువర్ బిలీఫ్ సిస్టమ్ ఇన్ దిస్. సో మన ఓన్ బిలీఫ్ సిస్టమ్ ఏంటి దీనిలో? నేను కూడా జాబ్ చేయాలి బికాస్ ఐ హ్యావ్ టు గెట్ త్రూ లైఫ్ ఆల్సో అనేది మీ బిలీఫ్ సిస్టమ్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు డూ ఎనీ జాబ్ టు లివ్. So you can let go of that. So is the job serving you or not serving you? And are you happy in your job or are you not happy in your job? So
you make a conscious choice to do a job that is serving you, that is making you happy. So if you are not happy in your job, and if your job is not serving you, then what is your belief now? Do you still want to do that job, or you want to let go of that job? So సార్ యాక్చువల్ గా మనకి జాబ్ అనేది అంటే హ్యాపీనెస్ పక్కన పెడితే అది కుటుంబ పోషణ కోసం మరి దీనికోసం అది అంతవరకు మనం జాబ్ విడిచిపెట్టుకున్న ఆ థాట్ కూడా మనకి రాదు జనరల్ గా. చేయాలి ఏదో బాధపడదు అనే కాన్సెప్ట్ తో మనం వెళ్తుంటాం కదా జనరల్ గా. సో ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారండి జాబ్ లేకుండా బ్రతికే వాళ్ళు ఉన్నారా? సార్ చాలా మంది ఉన్నారు. So what is happening to their families? అంటే కష్టం చేస్తారు, ముందుకెళ్ళి వెనక్కి రావడం కష్టం కదా జనరల్ గా. అంటే జాబ్ is not the only thing that you have to do, but unfortunately మనం ఏం చేస్తాం, మన లైఫ్ లో మెజారిటీ ఆఫ్ అవర్ టైం వి స్పెండ్ ఎట్ జాబ్. అవునా కదా? ఇంటి దగ్గర కన్నా కూడా మన జాబ్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. Are you feeling into your creations at job? Are you happy? And are you feeling happier for what you are doing? Are you? If you are, you can. But if you are not, if you are not feeling happier with what you are doing, ఏం జరుగుతుందంటే energy gets stuck. So you cannot suppress, or you cannot have a stuck energy. You cannot suppress the energy. So it will impact your life, if not at that point, but in future, somehow, in some ways. So it's ultimately your choice. I mean, do you want to still do it, or do you want to come out of it? So it all depends on your choice ultimately. Sir, sure. Thank you. Okay. Yeah. No. Right, sir. So any more questions, Andy? If not, we will wind up the session. All right. Okay. Thank you all. Thanks for joining. So we will meet again. So next week. Okay, sir. Thank you, sir. All right. Yeah, thank you. Namaste. Thank you, sir. Bye. Thank you all.